ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ధనుస్సు రాశి వారి జాతకానికి 3వ సంఖ్య పడ్డదండి. 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన సంఖ్య. ధనుస్సు రాశి వారి జాతకంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం, యోగబలం రాశి ఉన్నది వీరి జాతక బలానికి. అంటే ఏ పని చేసినా వారికి అది చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద. ముఖ్యంగా అది ధనపరమైంది కావచ్చు, లేదా గృహపరమైంది కావచ్చు, ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతకానికి. రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద. ఎక్కడ కాలు పెట్టినా అక్కడ ఆదరణ ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే వారి జ్యోతిష్యంలో కుటుంబ విషయంలో కూడా వారికి నియంత్రణ ఉంటుంది. ఎక్కడ పోయినా వశీకరణ శక్తి, అంటే వారు చెప్పినట్టు వినే అవకాశం ఉంటుంది. ఎవరిని వీరు వశీకరణం చేయరు, మాయలు చేయరు, మర్మాలు చేయరు, కానీ వీరి మాట చెల్లుబాటు అవుతుంది. ఇంట అయినా, బయట అయినా, స్నేహితులైనా, సన్నిహితులైనా, పడరాని వారితో అయినా, విరోధం ఉన్న వారితోనైనా సరే, వృత్తిపరంగా అయినా సరే వీరికి ఎక్కడ పోయినా గెలిచే ఛాన్స్ మాత్రం చాలా వరకు ఉన్నదండి. 100కి 99% గెలిచే అవకాశం ఉన్నది. మూల నక్షత్రంలో పుట్టిన వారు, సరస్వతి నక్షత్రం పుట్టిన నక్షత్రం, సరస్వతి దేవత సాక్షాత్తు విద్యాకారకురాలు, వేదకారకురాలు, సర్వశాస్త్ర కారకురాలు, సరస్వతి దేవత నక్షత్రంలో పుట్టిన వారు. మూల నక్షత్రం వారికి అనుకూలమైన యోగ బలం ఉంటుందండి. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి వీరి జాతక బలంలా. విద్యార్థులకు మాత్రం తిరుగుండదు. విద్యార్థులు, బాలికలకు, అలాగే వీరికి కోరుకున్న రంగంలో మాత్రం చదువు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ డిగ్రీలో కొన్ని వందల రకాలు ఉండొచ్చండి, కొన్ని 10 రకాలు ఉండొచ్చండి. ఆ డిగ్రీలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. అలాగే కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో ఐఏఎస్, ఐపీఎస్ రంగంలో కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో హార్డ్ వర్క్ సంబంధించిన విద్య కావచ్చు, అలాగే బిజినెస్కి సంబంధించిన విద్య కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో. టెక్నీషియన్ సంబంధించిన విద్య కావచ్చు, కంప్యూటర్ రంగం సంబంధించిన విద్య కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి శుభసూచకం ఉంటుంది. పెద్దల ఆదరణ ఉంటుంది, పెద్దల సాయం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు ఉన్న వారికి తిరుగు ఉండదు. పెద్దలంటే తల్లిదండ్రులే కాదు, ఎవరైనా సరే వారితో వయసుతో పాటు మనస్తత్వం పెద్దగా ఉన్నవారితో ఆశీర్వాద బలం తిరుగు ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే దృష్టి దోషం అధికం ఉంటుంది. కాబట్టి దృష్టి దోషం తిరిగిపోవడానికి మాత్రం కులదేవుడిని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని మాత్రం ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. మంగళవారం, శనివారం నియమం పాటించాలి. కానీ వీరి జాతకానికి గురుబలం గవ్వలు పడ్డాయండి. గృహస్థులకు, వ్యాపారస్తులకు, అలాగే కుటుంబ స్థానంలో సంసార విషయంలో ఇబ్బందులు ఉన్న వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. గురుగ్రహ సంఖ్య అంటే సంతానకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, ఆదాయకారకుడు, ధనకారకుడు గురుగ్రహం. కాబట్టి చాలా వరకు మంచిదండి వీరి జాతకంలో. రెండవసారి గవ్వలేసి చూద్దామండి ధనుస్సు రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహుగ్రహం అనేది ఈ ధనుసు రాశి వారికి అంతగా అనుకూలత కాదు. కాబట్టి ఆకస్మికంగా వీరికి ఇబ్బందులు కూడా వస్తాయండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో ధన విషయంలో జాగ్రత్త ఉండాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే 1 మంత్రసిద్ధి, అంటే వీరు పూజ చేసేది వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి. మంత్రసిద్ధి అంటే అందరూ మంత్రాలు చదవలేరు, కొందరు తెలుసు, కొందరు తెలియదు. కాబట్టి అంటే శ్లోకాలు కావచ్చు, దేవుడి శ్లోకాలు కావచ్చు, అమ్మవారి శ్లోకాలు కావచ్చు, గ్రహ శ్లోకాలు కావచ్చు, ఇలాంటి కొందరికి ఫలితం ఇస్తే కొందరికి ఫలితం ఇవ్వవు. వీరికి ఎవరితో చెప్పించడం కానీ చేయించడం కానీ సిద్ధి ప్రాప్తి వస్తుంది. అంటే యజ్ఞయాగాదులు చేసేవారు, పూజలు చేసేవారు అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే వైద్య రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యా రంగంలో కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో వ్యవసాయ విషయంలో మాత్రం కలిసి రాదండి. పాడి పరిశ్రమ రంగంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే అన్ని రకాల వ్యాపారంలో కలిసి వస్తుంది. కానీ ఇసుక వ్యాపారం, ఇటుక వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, ఐరన్ వ్యాపారం,
స్టీల్ ఐరన్ వ్యాపారం ఇలాంటి వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉన్నది. స్నేహితులు సన్నిహితులు సహకారం చేస్తారు. ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి జ్యోతిషంలో వీరి జాతకంలో ప్రయాణ విషయంలో అంటే వీరు వాహనంతో ప్రయాణం చేసే విషయం 2 చక్రాల వాహనం కావచ్చు, 3 చక్రాల వాహనం కావచ్చు, 4 చక్రాల వాహనం కావచ్చు, జాగ్రత్తలు పాటించాలండి. మొత్తం 7 గవ్వలు పడ్డాయి వీరి జాతక బలంలో. గురుగ్రహం గవ్వలు, రాహుగ్రహం గవ్వలు. 3వసారి గవ్వలు శుద్ధం వీరి జాతక బలం ఎలా ఉందో ధనుస్సు రాశి వారి పేరు బలం. 3వసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ గవ్వలు. చంద్రుడికి రాహువుకు పడదండి. ఎందుకంటే గ్రహణం టైంలో చంద్రుడికి మింగే గ్రహం ఉంటుంది రాహు గవ్వలు గ్రహం. అంటే వీరి జాతక బలానికి మొదటిసారి గురుగ్రహం గవ్వలు పడ్డాయి, 2వసారి రాహుగ్రహం కొద్దిగా ఇబ్బందికరం పడ్డాయి, 3వసారి మాత్రం చంద్రమహారదశ గవ్వలు పడ్డాయి. ఈ గ్రహం అందరికీ అనుకూలమే. మనం పంచాంగ శాస్త్ర శ్రవణం ఇటు దక్షిణాది ప్రాంతంలో చంద్రగ్రహణ యోగ బల ప్రకారం చూస్తారు కాబట్టి వారికి అనుకూలమయ్యే అవకాశం ఉంది. మనోకారకుడు, అలాగే తల్లికారకుడు, విద్యాకారకుడు, ఆలోచన కారకుడు, అలాగే మాత్రం మనస్సు కారకుడు కాబట్టి చంద్రుడు కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ తల్లి తరపు వారితో సహకారాలు ఉంటాయి. తల్లితో సహకారం ఉంటుంది. అలాగే స్త్రీలతో సహకారం ఉంటుంది. ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటే తొలగిపోతాయండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో కూడా కలిసి వస్తుందండి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు, లేదా ఆల్రెడీ వ్యాపారం చేసి ఆపినవారు, అలాగే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా బియ్యం వ్యాపారం, ముత్యాల వ్యాపారం కావచ్చు, వైట్ కలర్ సంబంధించిన వ్యాపారం ఏదైనా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గవ్వలు 3, 4, 9, 3, 4, 2 అంటే 9 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. ధనుస్సు రాశి వారి జాతకానికి చాలా వరకు 9వ సంఖ్య మంచిదే కానీ చెడైతే కాదు వీరి జాతక బలానికి. అలాగే నవగ్రహాల ఆరాధన చేయటం చాలా వరకు వీరికి శ్రేయోదాయకం వీరి జాతక బలానికి. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం సద్బ్రాహ్మణులతో చేయటం చాలా వరకు మంచిది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏమైనా ఇబ్బందులు, గృహ ఇబ్బందులు కావచ్చు, కుటుంబ ఇబ్బందులు కావచ్చు, కళ్యాణ ఇబ్బందులు కావచ్చు, సంతాన ఇబ్బందులు కావచ్చు, వృత్తిపరమైన ఇబ్బందులు కావచ్చు, ఎంత చేసినా కూడా మాత్రం వీరు పైకి రాకపోవడం కావచ్చు, ధనం నిలవకపోవడం కావచ్చు, నమ్మిన వారు ఇబ్బందులు పెట్టడం కావచ్చు, కొన్ని ఇలాంటి ఎడతెగని ఇబ్బందులు ఉంటాయండి. అంటే ఎంత చేసినా ఎక్కడిదక్కడే ఉంటుంది. అసలు చిక్కులు ఉన్న వారికి తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయాలి. అలాగే మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది. వీరి జాతకానికి అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేయొచ్చు. ముఖ్యంగా చాలా వరకు అనుకూలమైన యోగం అంటే అన్నదానం చేయడం చాలా వరకు శ్రేయోదాయకం. మీరు జాతక బలానికి నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ములతో తగాదాలు, చిక్కులు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి తగాదులు, రుణ తగాదలు, గృహ తగాదలు, లేదా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం భూమి తగాదులు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయటం, అలాగే వీరి పేరు మీద సరస్వతి మాతకు, దుర్గామాతకు పూజ చేయటం, అలాగే వీరి జాతక బలానికి కులదేవతను ఆరాధన చేయటం, సద్బ్రాహ్మణులతో శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి, ధనుస్సు రాశి వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.